హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునికే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవానికే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజాతి రాజానికే వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు. మహాగణుడా, మహోన్నతుడా, నేను స్తుతిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి, నిన్ను మహిమపరుస్తున్నాము. రాజానికే వందనాలు. ఓ దేవానికే వందనాలు. స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. ఈ 33 రోజులు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ 34వ రోజు నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు మీరిచ్చిన ఈ సమయము కొరకు స్తోత్రములు తండ్రి. సంఘమంతటా ఈ 100 రోజులు కూడి ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. రేపు జరుగుతున్న ఆరాధనను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు ప్రభువా. మా ఆత్మలను మీరు రక్షించినందుకు స్తోత్రములు ప్రభువా. మా రోగము నుండి మీరు స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. మా బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రములు తండ్రి. మా కుటుంబములను ఆశీర్వదించినందుకు స్తోత్రములు తండ్రి. ఆర్థిక పరంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు తండ్రి. విశ్వాసము చేత నీ కృప చేత మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు, నీ ఆత్మశక్తితో మాకు దయచేసినందుకు, నీ అభిషేకముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం. స్తుతించుదాం, స్తుతించుదాం. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవానికే వందనాలు. స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. రేపు జరుగుతున్న ఆరాధనను దేవుడు ఆశీర్వదించినట్లుగా ఒకసారి స్వరమెత్తి ఆ దేవునికి మన 2 చేతులు పైకెత్తి స్తోత్రమెత్తి ఆయనకి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా. దేవా, రేపు ఆరాధనను మీరు దీవించినందుకు స్తోత్రం. రేపు ఆరాధనను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. రేపు ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి జరుగుతున్న వాక్య భాగములను దేవుడు ఆశీర్వదించినందుకు మరొకసారి స్వరమెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా. ఈ రాత్రి కూడికను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి వింటున్న వాక్యం భాగముల ద్వారా మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం, స్తుతిస్తున్నాం. నీ నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి. హల్లెలూయా. స్తోత్రములు. యేసు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి నీ మాటలు వింటుండగా మీరు మా అందరితో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. చేతుల పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి సెప్టెంబర్ 2వ తారీఖు నుండి డిసెంబర్ 10 వరకు దేవుడు మనకు ఈ 100 రోజులు కూడికలు జరుగుటకు ఆయన సహాయం చేసినందుకు ఆ దేవునికి వందనములు. నిన్నటి దినముతో 33 రోజులు కంప్లీట్ అయినది. ఈరోజు 34వ రోజు. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, ఈరోజు మధ్యాహ్నము నేను సునీద్దరు మాట్లాడుకుంటున్నాం. నిన్న శుక్రవారం ఏం వాక్యం చెప్పావు? అప్పుడు ఒక మాట అన్నది, ఇంటింటికి వెళ్ళి కూర్చోగాకండి, సమయాలు వృధా చేసుకోగాకండి. అదేంటి ఈరోజు నైట్ కూడా నేను అదే కదా చెప్పింది. ఈరోజు నైటు అంటే నిన్నటి నైట్ నేను అదే చెప్పాను. నిన్నటి దినం మధ్యాహ్నము ఆమె అదే మాట చెప్పింది. మేము అనుకొని వచ్చి చెప్పలేదు. ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు, నేనేం చెప్పబోతున్నానో ఆమెకు తెలియదు. కానీ ఉదయం చెప్పిన మాటలే రాత్రి నేను కూడా అదే మాటలు చెప్పాను. ఇప్పుడు దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీలో ఎవరో ఖచ్చితంగా మీరు సమయానికి దేవుని సన్నిధికి రాకుండా మీరు అక్కడక్కడ టైం వేస్ట్ చేయటం దేవునికి ఇష్టము లేదు. అందుచేత దేవుడు ఒక వ్యక్తితోనే
దేవుడు ఒకే మాటను ఇద్దరు వ్యక్తులతో ఏం చేస్తున్నాడంట, మాట్లాడుతున్నాడు. సో అర్థం చేసుకోండి, దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచటానికి, పరిపూర్ణతలోనికి తీసుకొని రావటానికి మనలను ఖండిస్తూ ఉంటాడు. గద్దింపు చాలా అవసరం. నేను చెప్తున్నాను, బెత్తము పట్టకపోతేనంట పిల్లలు తండ్రికి విరోధి అవుతాడంట. అర్థమైందా? ఒక తండ్రి బెత్తము పట్టకపోతే పిల్లలు ఎవరికి విరోధి అవుతారంట? తండ్రికి. సో నేనేమంటున్నానంటే, దేవుడు మనలను కరెక్షన్ చేస్తున్నాడు. అర్థం చేసుకోవటం మన వంతు, అపార్థం చేసుకుంటే మాత్రం కష్టం. నేను అదే చెప్తున్నాను, అర్థం చేసుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, అపార్థం చేసుకున్న వాళ్ళకి అన్ని తలనొప్పి. నేను ఒకటే చెప్తున్నా, ఆత్మీయత లేని వారందరికీ ఈ మాటలన్నీ అపార్థంగా కనబడుతుంది. ఆత్మీయతలో ఉన్నవారికి ఈ మాటలన్నీ కూడా ఆశీర్వాదముగా కనబడుతుంది. సో మీరు అర్థం చేసుకొని, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకొని, మన తప్పులను, మన క్రియలను మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. అది మీ పని అన్నమాట. ఇక్కడ చూడండి, దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఎఫెసీ పత్రిక అధ్యాయం 1:13 ఎఫెసీలకు రాసిన పత్రిక అధ్యాయము 1:13 మీ రక్షణ సువార్తను విని, చెప్పండి, మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఏమైతిరి? ముద్రింపబడితిరి. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మ. దేవుడు పూర్వకాలమందు ఒక వాగ్దానము చేశాడు యోవేలు ద్వారా. యోవేలు గ్రంథము అధ్యాయము 2. యోవేలు గ్రంథము అధ్యాయము 2. ఇక్కడ గొప్ప వాగ్దానము మనకు కనబడుతుంది. ఆ వాగ్దానము దేని గూర్చి అయితే రాయబడి ఉందంటే, పరిశుద్ధాత్మను గూర్చి అక్కడ వాగ్దానము చేయబడి ఉన్నది. యోవేలు గ్రంథము అధ్యాయము 2. ఇక్కడ మీరు చూసినట్లయితే 26 నుండి, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ఏంటంటే చెప్పండి, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనేననియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒక్కడును లేడనియు మీరు తెలిసి కొందురు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గు నొందక యుందురు. 28 నుండి చూడండి. తర్వాత, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు తన ఆత్మను గూర్చి. ఆయన ఏమంటున్నాడంటే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అంటున్నాడు. ఒకరి మీదన, సర్వజనుల మీదన. అంటే ఏ భేదము లేదు, అందరి మీద దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఇదే పదాన్ని ఇంగ్లీష్లో చూస్తే సర్వజనముల మీద అనుట కంటే మాంస సంబంధమైన, అంటే
మనుషుల మీద, శరీరుల మీద, మాంస శరీరుల మీద నా ఆత్మను ఏం చెయ్యబోతున్నాను? కుమ్మరించబోతున్నాను. చూడండి, దేవుడు యోవేల్ అనే ప్రవక్త ద్వారా వాగ్దానము చేసి ఉన్నాడు. అందరి మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. చూసారా ఏమంటున్నాడు దేవుడు? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఏమంటున్నాడు దేవుడు? మీ 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 యవనస్తులు దర్శనములు చూతురు, మీ ముసలివారు ఏం చేస్తారంట? కలలు కందురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చూసారా? పనివారి మీదను పని కత్తుల మీదను దేవుడు అంటున్నాడు, నా ఆత్మను ఏం చేస్తానంట? కుమ్మరిస్తానంటున్నాడు. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనపరుచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు ఏమవుతాడంట? రత్నవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరును శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ ఏమవుతారంట? రక్షింపబడుదురు. ఇక్కడ వాగ్దానం ఏంటంటే, దేవుడు మానవులకు ఒక వాగ్దానము చేస్తున్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనముల మీద నా ఆత్మను ఏం చేస్తాడంట? కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యువులకు 40 దినములు కనబరుస్తూ తన్ను తాను దేవుని రాజ్యమును గూర్చిన మర్మములను వారికి బోధించిన తర్వాత ప్రభు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనగా, మీరు యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు. వాగ్దానము చేయబడిన ఆత్మను నేను మీ మీదికి పంపు వరకు మీరు యెరూషలేములో కనిపెడుతూ ఉండమని చెప్పాడు. దేనిని పంపు వరకు? తండ్రి వాగ్దానము చేసిన ఆత్మను నేను మీ మీదికి పంపు వరకు. వాగ్దానము తండ్రి చేశాడు. కుమారుడైన క్రీస్తు తండ్రి చేసిన వాగ్దానమును నెరవేర్చాడు. స్తోత్రం చెప్దామా? చెప్పండి. వాగ్దానము చేసింది తండ్రి, ఆ వాగ్దానమును నెరవేర్చింది మాత్రము కుమారుడు. పెంతుకోస్తు పండగ దినము వచ్చినప్పుడు యోవేలు ద్వారా దేవుడు వాగ్దానం చేసిన ఆ ఆత్మను మన ప్రభువైన యేసు, ఆయన శిష్యులు ఒక మేడ గది మీద కూడి ఉండగా వారందరూ కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సుమారు 10 రోజులు అనుదినము ప్రార్థనలోను ఆరాధనలోను సమయము గడుపుతూ దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి సమయమున
దేవుడు చేసిన వాగ్దానమును మన ప్రభువైన యేసు నెరవేర్చాడు. ఎలాగనగా తన పరిశుద్ధాత్మను వారి మీదికి పంపి. చూడండి, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఆ మేడ గది మీదికి దిగి వచ్చాడో, యోవేలు గ్రంథములో చెప్పిన ఆ వాగ్దానము అపోస్తల కార్యము 2వ అధ్యాయములో నెరవేర్చబడ్డది. అంటే దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరినది. మన కాలానికి మనం చూస్తే సుమారు 2000 సంవత్సరమైనది దేవుడు చేసిన ఆ వాగ్దానము నెరవేర్చబడి, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి పంపబడి 2000 సంవత్సరమైంది. చూడండి, దేవుడు తాను వాగ్దానము చేసినట్లుగా తన ఆత్మను సర్వజనుల మీద కుమ్మరించటం ప్రారంభించాడు. ఆయన ఫస్ట్ ఎవరి మీద కుమ్మరించాడు అంటే, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి మీద యేసు తన ఆత్మను ఏం చేశాడంట? కుమ్మరిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఈ భూమి మీదకి దిగి వచ్చి 2000 సంవత్సరమైనది. గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకుండానే మీరు దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు. దేవుని ఆత్మ ఈ భూమిలో రావటానికి ముందు ఈ ప్రపంచము ఒక రీతిలో ఉన్నది. దేవుని ఆత్మ ఈ భూలోకములోనికి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రపంచము ఒక రీతిగా ఉన్నది. ఆత్మ రాకముందు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఒక ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే మనం చూడగలం. వారు నిర్మించిన దేవాలయములోను, ఆ దేవాలయములో ఉన్న అతి పరిశుద్ధ స్థలములోనే దేవుని సన్నిధిని మనం చూడగలం. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ ప్రభు ద్వారా దేవుని సన్నిధి ఆ యెరూషలేము ప్రాంతమంతటా ప్రజలు చూశారు. ఆయన చనిపోయి సమాధి చెయ్యబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత పెంతుకోస్తు పండగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత దేవుని సన్నిధి అంట ఇప్పుడు ఈ ప్రపంచమంతటా ఉన్నది. ఆయన ప్రసన్నత ప్రపంచమంతటా ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనము దేవుని ప్రసన్నతలోను, దేవుని సన్నిధిలోను మనము కూర్చొని ఉన్నాము. మనం విశ్వసించాలి. మనం నడుస్తున్నప్పుడు కూడా ఎవరి సన్నిధిలో నడుస్తున్నాము? ఎందుకంటే ఈ పరిశుద్ధాత్ముడు రావటం వలన దేవుని సన్నిధి మనకు ఎంతో సమీపముగా అయినది. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునికి దగ్గరగా ఉన్నాము. మనమందరము పరిశుద్ధాత్మ యుగములో నివసిస్తున్నాం. పరిశుద్ధాత్మ కాలములో జీవిస్తున్నాం. కృపాకాలము, కృపా యుగం అంటారు, లేకపోతే సంఘ కాలం అంటారు, లేకపోతే సంఘ యుగం అంటారు. మనము దేవునికి సమీపంగా జీవిస్తున్నాం. దేవుడు మనకు దూరముగా లేడంట. దేవుడు మనకు అతి సమీపముగా ఉన్నాడు. దేవునిలోనే మనం బ్రతుకుతున్నాం, దేవునిలోనే మనం జీవిస్తున్నాము, దేవునిలోనే మనము నడుస్తున్నాం, దేవునిలోనే మనము నిద్రిస్తున్నాం. పౌలు అంటాడు, మన ఉనికి దేవునిలో ఉన్నది ప్రతి క్షణం, ప్రతి గడియ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లోకములోనికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, నన్ను చూడండి, అవిశ్వాసులైన పాపాత్ములను క్రీస్తు వైపు తీసుకొని రావటానికి ఆయన పోరాడుతున్నాడు. వారు దేవుని సువార్తను వినేటట్లు, రక్షణ సువార్తను వినేటట్లు
పరిశుద్ధాత్మ దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. ఎవరో ఒకరి ద్వారా పాపాత్ములు, అవిశ్వాసులు రక్షణ సువార్తను వింటున్నారు. ప్రసంగికుల ద్వారాను, కరపత్రము ద్వారాను, బైబిల్ చదవుట ద్వారాను, మనలాంటి వారు చెప్పే మాటల ద్వారాను ఏదో రకంగా ఈ లోకములో ఉన్న అవిశ్వాసులు, పాపాత్ములు రక్షణ సువార్తను వింటున్నారు. వారు వినేటట్లుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడు. ఎప్పటి నుంచి అంటే పెంతుకోస్తు పండగ దినము దిగి వచ్చిన ఆ రోజు నుండి ఇప్పుడు ఈ క్షణము వరకు పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. ఆయన చేసే మొదటి పని ఏంటంటే లోకములో ఉన్న పాపాత్ములను క్రీస్తు దగ్గరికి తీసుకొని రావటానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు పోరాడుతున్నాడు వారితో. క్రీస్తు సువార్తను వినునట్లుగా, యేసయ్యను గూర్చి వినునట్లుగా, యేసయ్య వారి రక్షకుడుగా, వారి కొరకు యేసు రక్తమును కార్చాడు, వారి కొరకు యేసు చనిపోయాడు, వారి కొరకు యేసు తిరిగి లేచాడు, వారి కొరకు యేసు పరలోకమునకు వెళ్ళాడు, తిరిగి రానయ్యున్నాడు, వారి పాపములకు యేసుక్రీస్తు క్షమాపణను అనుగ్రహించాడు అని పాపాత్ములు తెలుసుకొనున్నట్లుగా, గ్రహించున్నట్లుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారితో పోరాడుతున్నాడు. వారికి ఇంకా సువార్త ప్రకటించటానికి నీ సహకారము కోరుతున్నాడు. మీ ద్వారా వారికి సువార్తను చెప్పాలి. మీరు నోరు తెరచి సువార్తను వారికి బోధిస్తే, యేసు ప్రభును గురించి వారికి బోధిస్తే, నేను చెప్తున్నాను, ఆ క్షణమంట పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. మీరు నోరు తెరుస్తారు, కానీ మీ నోటి నుండి ఆయన మాట్లాడుతాడు. నేను చెప్తున్నాను, ఎందుకంటే మీ సహకారము లేకుండా ఈ పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనులకు సువార్తను ప్రకటించలేడు. మీరు అనుకుంటారు, అయ్యో నాకు మాట్లాడటము రాదు, చెప్పటము రాదు. నేనేమంటున్నానంటే, నీకు మాట్లాడటం రాకపోతేనే పరిశుద్ధాత్మునికి మంచిది. ఎందుకంటే నీకు మాట్లాడటం వస్తే ఆయన నీలో నుండి మాట్లాడటానికి నువ్వు అవకాశం ఇవ్వవు. అర్థమైందా? కాబట్టి మాట్లాడటం రాకపోయినా నువ్వు ఆసక్తితో యేసయ్యను గురించి ఒకరికి చెప్పటము ఎప్పుడు మొదలు పెడతావో ఆ క్షణమంట ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకిస్తాడు. నీ ద్వారా వారితో మాట్లాడుతాడు. నీ ద్వారా వారు రక్షణ సువార్తను విని క్రీస్తునందు వారు ఏముంచుతారంట? విశ్వాసం ఉంచుతారు. మీరు సువార్తను ప్రకటించటం వలన దేవుని యొక్క ఆత్మ మిమ్ములను వాడుకుంటాడు. ప్రపంచములోనే ఒక అద్భుతమైన పని ఏంటంటే సువార్తను ప్రకటించటం. బైబిల్ ఏమంటుందో తెలిసిన? సువార్తను ప్రకటించు వారి పాదములంట ఎంతో సుందరమైనదంట. ఏంటంటే చెప్పండి? సువార్తను ప్రకటించే వాళ్ళ పాదాలు ఎటువంటిదంట? సుందరమైనది, అందముగా ఉంటుందంట. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించండి. క్రీస్తును గూర్చి ఇతరులకు చెప్పండి. ఆయన రక్షకుడు,
పాపములను క్షమించే అధికారము ఆయనకు ఉన్నది. లోక మానవుల పాపమును ఆయన శిలువ మీద మోసినట్లుగా ఈ లోక ప్రజలకు మీరు ప్రకటించండి, మీరు ప్రజలకు బోధించండి, మీరు ప్రజలకు తెలియచేయండి. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్ముడు ఈ భూమిలోనికి వచ్చి పాపాత్ముల మధ్య పోరాడుతున్నాడు, వారిని క్రీస్తు వైపు తీసుకొని రావటానికి. ఈ పరిశుద్ధాత్మ దేవునికి నీ సహకారము ఎంతో అవసరమై ఉన్నది. ఆయనకు శరీరము లేదు, నీకు శరీరం ఉంది. అందుచేత ఆయన నీ శరీరములో ఉండి నీ నోటిని ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన నోటి బోరగా వాడుకుంటాడు. నువ్వు నోరు తెరిస్తే చాలు, ఇక ఆయన మాట్లాడుతాడు. యేసు ప్రభు శిష్యులకు అదే చెప్పాడు, ఆ క్షణం మీరు ఏ మాటలు మాట్లాడాలనో మీరు భయపడకుడి. నా తండ్రి ఆత్మ ఏ మాటలు మాట్లాడాలనో ఆ సమయము ఆయన మాట్లాడతాడు. స్తోత్రం చెబుదామా? నీ పని ఏంటంటే యేసును గురించి మాట్లాడటం. నీ పని ఏంటంటే యేసును గురించి చెప్పటం. నువ్వు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడుతాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సువార్తను వారికి వివరిస్తాడు. చూడండి, నువ్వు నోరు తెరవగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటిని బూరగా వాడుకొని వింటున్న వారితో మాట్లాడతాడంట. వింటున్న వారిలోనికి నీ మాటలు వారి చెవులలో దూరి లోపలకు వెళ్తుంది. సువార్త ఎంతో శక్తివంతమైనది. సువార్త అంట దేవుని శక్తిగా పిలువబడుతుంది. స్తోత్రం చెప్దామా? సువార్తలో ఏ శక్తి దాగి ఉంది? దేవుని శక్తి. యేసుక్రీస్తును గూర్చిన సువార్త నీలో నుండి బయలుపరచబడుతున్నప్పుడు వింటున్న వారి చెవులోనికి వెళ్తుందంట. ఆ మాటలలో దేవుని శక్తి దాగి ఉంటుంది. ఎప్పుడు దేవుని సువార్త నీలో నుండి ప్రజలు వింటారో, వింటున్న వారిలోనికి ఆ మాటలు వెళ్ళి వారి ఆత్మను పరిశుద్ధపరుస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యముతోనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేస్తాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఈ నా మాటలు ఆత్మగాను జీవముగాను ఉన్నవి. స్తోత్రం చెబుదామా? సువార్తలో దేవుని యొక్క ఆత్మ దాగి ఉన్నది, దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది, దేవుని యొక్క జీవము దాగి ఉన్నది. సువార్తను ఎవరు ఆసక్తిగా వింటారో వారిలోనికి దైవశక్తి, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆత్మ వారిలోనికి ప్రవేశించి వారి ఆత్మను శుద్ధీకరిస్తుంది. వారి ఆత్మను కడిగి వారి ఆత్మను పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మలోనికి ప్రవేశించి ఆ ఆత్మను దేవుని కొరకు ముద్రిస్తాడు. స్తోత్రం చెప్దామా? ఆ రోజు నుండి పరిశుద్ధాత్ముడు ఆ మనిషిలోనే నివసిస్తాడు. సువార్త వినక ముందు అతని ఆత్మ అపవిత్రంగా ఉన్నది, పాపముతో నిండిపోయి ఉన్నది, దేవుడు లేని ఒక ఆత్మగా ఉన్నది. సువార్తను వినిన తర్వాత దేవుని యొక్క సువార్త అనగా ఆయన వాక్యము వాని యొక్క ఆత్మను శుద్ధీకరిస్తుంది, కడుగుతుంది. ఎందుకంటే వాడు వినినప్పుడు వానిలో విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము క్రీస్తునందు ఉంచటం వలన పరిశుద్ధాత్ముడు వాడిలోనికి ప్రవేశించి వాడిలోనే నివాసము చేయటం ప్రారంభిస్తున్నాడు. ఈ విధంగా దేవుని ఆత్మ ఒకరిలో నుండి ఒకరిలో, ఒకరిలో నుండి ఒకరిలో, ఒకరిలో నుండి ఒకరిలో, ఈ ప్రపంచమంతటా ఒక కరెంటు లాగా,
ఒకరిలో నుండి ఒకరిలోనికి ఆయన పాకుతూ ఉన్నాడు. ఒకానొక రోజు దేవుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరంట దేవుని ఆత్మతో నింపబడతారంట. ప్రతి ఒక్కరి యొక్క మోకాలు ప్రభు ఎదుట వంగుతుంది ఖచ్చితంగా. ప్రతి నాలుక ప్రభువుగా అంగీకరిస్తారు, ప్రభువుగా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఒక రోజు వస్తుంది, అందరూ యేసు ప్రభును దేవుడుగా ఒప్పుకుంటారు, ప్రభువుగా ఒప్పుకుంటారు. అందరూ ఆయననే ఆరాధించే రోజులు రాబోతుంది. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడంట. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు సువార్తను నీలో నుండి ఇతరులకు ప్రకటించటానికి ఆయన ఎంతో ఆతురత పడుతున్నాడు. నీలో నుండి ఇతరులకు పని చేయటానికి ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే, అవిశ్వాసి చుట్టూ పని చేస్తాడు. ఆ అవిశ్వాసిని క్రీస్తు దగ్గరికి నడిపించటానికి పోరాడుతాడు. ఆ అవిశ్వాసి సువార్తను వినేటట్లుగా వాడికి అవకాశం కల్పిస్తాడు. వాడు సువార్తను వింటున్నప్పుడు వాడిలో విశ్వాసాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడే కలగజేస్తాడు. ఆ విశ్వాసముతో వాడు క్రీస్తునందు ఎప్పుడు విశ్వాసం ఉంచుతాడో అప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాడిలోనికి ప్రవేశిస్తున్నాడు. అంతకుముందు వాడికి బయట ఉన్నాడు. అర్థమైందా? వాడికి బయట ఉండి వాడిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడు. వాడు ఎప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తాడో అప్పుడు బయట ఉన్న పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వస్తున్నాడంట? లోపలికి వస్తున్నాడు. ఎప్పుడు ఆయన లోపలికి వస్తాడో అప్పుడు మన ఆత్మను ఎఫెసీ పత్రికలో చెప్పినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుని కొరకు ముద్రిచ్చేస్తున్నాడు. ఒకప్పుడు నాకు బయట ఉన్నాడు, నా చుట్టూ పని చేస్తున్నాడు. నాకు ఇప్పటికీ గుర్తు, పరిశుద్ధాత్ముడు మన చుట్టూ పని చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి అన్న మనసు వస్తుంది. ఒకటి, బైబిల్ చదవాలి అన్న మనసు కలుగుద్ది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎవరి చుట్టూ దేవుని పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడో వాడు ఆటోమేటిక్ బైబిల్ చదువుతాడు, ఆటోమేటిక్ ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. 94 నాకు ఇప్పటికీ గుర్తు. 94, 95 ఈ సంవత్సరాలలో దేవుని వాక్యం వినాలన్న ఆసక్తి నాకు ఎక్కువగా కలిగింది. ఎవరితో కూడా మాట్లాడటానికి ఇష్టపడేవాడిని కాదు. అంతకుముందు ఎప్పుడు చూసినా స్నేహితులతో తిరిగేవాడిని, ఎప్పుడు చూసినా స్నేహితులతోనే ఉంటాను. వారితో కలిసి సినిమా హాల్కి వెళ్ళేవాడిని. కానీ నా చుట్టూ ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం మొదలుపెట్టాడో స్నేహితులతో సమయము గడపటం నాకు ఇష్టము లేకపోయింది. వారు అటు వస్తుంటే నేను దాముకునేవాడిని. ఇష్టము ఉండదు వారి దగ్గరికి వెళ్ళటానికి. ఒంటరిగా ఉండాలనిపించేది నాకు. ఏకాంతంగా సమయం గడపాలన్న ఆశ పుట్టేది నాకు. అప్పటికే అమ్మగారు వాళ్ళు 95 జూలైలో ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఒంటరిగా ఉండటం, ఒక గది మాకని ఒకటి ఉంటుంది, అందులో ఒంటరిగా గడుపుతాను. బయటికి వెళ్ళబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. ఆ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుంటాను, బైబిల్ తీసుకుంటాను,
1 అధ్యాయం, 2 అధ్యాయం, 3 అధ్యాయం, 4 అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం నాకు తెలియకుండానే ఆదికాండమంతా చదివేవాడిని. 2వ రోజు నిర్గమకాండమంతా చదివేవాడిని. ఎందుకంటే బయటికి రాబుద్ది కాల నాకు. చదువుతూ ఉండేవాడిని, షట్టును మోకరిస్తాను, ప్రార్థిస్తాను. నాకు తెలియకుండా కళ్ళలో నుంచి నీళ్లు కారేది. ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. బయటికి వస్తుంటే పిల్లలు ఎవరైనా కనబడితే అంతకు ముందులాగా ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడేవాడిని కాదు. వారు పిలిచినా వస్తానని చెప్పి మరలా ఇంటికి వచ్చేవాడిని, మరలా బైబిల్ తీసుకునేవాడిని, మరలా నా అంతటా నేను చదివేవాడిని, మరలా ప్రార్థన చేసుకునేవాడిని. సాయంత్రం అయితే ఎక్కడైనా సిటీలో సువార్త కూటాలు జరుగుతుంటే అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్తాను. ప్రతిరోజు ఎక్కడో ఒక కూటానికి వెళ్ళేవాడిని. అక్కడ ప్రసంగం చేస్తుంటే నాకెందుకో చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. 85లో అమ్మగారు వాళ్ళు నన్ను కూటానికి తీసుకెళ్తుంటే కోపపడేవాడిని. 85లో దినకరన్ గారు డౌటన్ అనే ప్రాంతంలో సువార్త కూడికలు జరుగుతున్నాయి. ఆఖరి రోజు ఆదివారం అది. అప్పట్లో ఎంజీఆర్ అని ముఖ్యమంత్రి, ఆయన మీటింగ్కి ఒక అతిథిగా వస్తున్నారు. ఆ రోజు కొన్ని లక్షల మంది జనాభా వస్తుంటే నన్ను బలవంతంగా ఇంట్లో తీసుకెళ్తుంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆ రోజులో ఇష్టము లేని ఆ కూటాలు 95లో ఎంతో ఇష్టంగా నేను వెతుక్కుంటూ వెళ్ళాను. కారణం ఏంటి తెలిసిన? నా చుట్టూ ఎవరు పని చేస్తున్నారు, అదే గుర్తు. చూడు, నీ చుట్టూ దేవుని ఆత్మ పని చేస్తే నీకు గుడికి రావాలన్న ఆసక్తి పడుతుంది, బైబిల్ చదవాలి అన్న ఆసక్తి పడుతుంది, ప్రార్థన చెయ్యాలి అన్న ఆసక్తి పడుతుంది. నీ చుట్టూ ఆయన పని చెయ్యకపోతే ఎంతమంది మిమ్మల్ని బతిమలాడినా మీరు ఎక్కడికి రావటానికి ఇష్టపడరు, ప్రార్థనకు రావటానికి. ఎంతమంది బైబిల్ చదవమన్నా, ఎంతమంది ప్రార్థన చెయ్యమన్నా మీరు ఇష్టపడరు. కానీ మీ చుట్టూ ఎప్పుడు దేవుని ఆత్మ పని చేస్తాడో ఖచ్చితంగా ఈ కార్యాలు మీలో కనబడతాయి. ఒకటి, వాక్యం మీద మీకు ఆసక్తి పడుతుంది, చదవాలి, వినాలి అని. ప్రార్థన చెయ్యాలి అన్న ఆసక్తి పడుతుంది, ప్రార్థనకు రావాలి అన్న ఆసక్తి పడుతుంది. దేవునిలో లేని ప్రజలతో మాట్లాడటానికి, సమయం గడపటానికి నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ చుట్టూ దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఇదే గుర్తు. ఒక మనిషి చుట్టూ దేవుని ఆత్మ పని చెయ్యాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ప్రార్థనలు జరగాలి. మనం ఎంతగా ప్రార్థనలు చేస్తామో మనం చేసే ప్రార్థనకు ఫలితము, ఎంతగా మనము దేవుని స్తుతిస్తామో, ఆరాధిస్తామో దాని ఫలితం అంట ఆ చుట్టూ పరిసర ప్రాంతమంతటా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేస్తాడు. మీరు చూడండి, క్రమముగా ఈ ప్రార్థనలు జరుగుతూ ఉంటే దేవుని ఆత్మ చనుబండలో ఉన్న ప్రతి మనిషి చుట్టూ ఆయన పని చేస్తాడు, ప్రతి గృహములో ఆయన పని చేస్తాడు, ప్రతి మనిషి హృదయములో ఆయన పని చేస్తాడు. అందువలన చర్చికి రమ్మని పిలిచిన రాని వాళ్ళందరూ ఒక రోజు వారంతటా వారు పరుగులెత్తుతారు. స్తోత్రం చెప్దామా? అది జరగాలంటే ఆయన బిడ్డలైన మనము ఎడతెగక ఇక్కడ ఏం చెయ్యాలి? అది నాకు ఇప్పటికీ గుర్తు. ప్రార్థన బైబుల్, ప్రార్థన బైబుల్, ప్రార్థన బైబుల్. సువార్త కూటము ప్రతిరోజు వెళ్తాను. వారు చెప్తున్న ప్రతి ప్రసంగాలను ఇంట్రెస్ట్గా వింటాను.
మీరు నమ్ముతారో నమ్మరో, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ ప్రసంగం చేశారో ఇప్పటికీ నాకు ఇక్కడ గుర్తుంది. నేను చెప్పగలను ఏ రోజు ఏ దైవజనుడు ఏ ప్రసంగం చేశాడు, క్లియర్గా నాకు గుర్తుంది. ఒకరోజు మా ఫ్రెండ్ను తీసుకెళ్ళాను సువార్త కూటానికి. వాడు హిందూ, బలవంతంగా తీసుకెళ్ళాను. నాకెందుకో ఉత్సాహంగా ఉంది ఆ కూటంలో కూర్చోటానికి, వాక్యం వినటానికి. అక్కడ వాతావరణం, అక్కడ ప్రసన్నత అంతా పీస్ఫుల్గా ఉంది, హాయిగా ఉంది. నాతో వచ్చిన వాడికి నరకములాగా ఉంది. నాకు అతనికి తేడా చూసారా? నాకెందుకో పరలోకములాగా ఉంటే నాతో వచ్చిన వాడికి ఎలా ఉందంట? నరకములాగా. వాడు సగములోనే నేను ఉండలేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు నాకు అతనికి డిఫరెంట్ ఆలోచనలు? ఎందుకు అతనికి నరకములాగా ఉంది, నాకు పరలోకములాగా ఉంది? నాకు నచ్చింది కానీ వాడికి ఎందుకు నచ్చలేదు? కారణం ఏంటంటే నా చుట్టూ దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు, అతని చుట్టూ ఎవరు పని చేయలేదు. దేవుని ఆత్మ నా చుట్టూ పని చేస్తున్నాడు. నన్ను ఎలాగైనా క్రీస్తులోనికి తీసుకొని రావటానికి ఆయన పోరాడుతున్నాడు. కాబట్టి నాకు ఆ వాతావరణము, ఆ ప్రసంగం అంతటా ఏదో రుచిగా అనిపించేది. నేను చెప్తున్నాను, నిజంగా స్త్రీలరా పురుషులరా అర్థం చేసుకోండి. దేవుని ఆత్మ నీ చుట్టూ పని చెయ్యకపోతే ఇక్కడ కూర్చోటము కూడా నీకు కష్టంగా ఉంటుంది. మీరు గమనించారా? బల్లారాధన జరుగుతుంది ఎక్కడ? యేసు ప్రభు కాలములో ఆయన శిష్యులు ఆ ప్రభుతో కూర్చొని సమయం గడుపుతున్నారు. ఆ రోజు ఆయన ఏం చేశాడు? ఒక రొట్టెను తీసుకున్నాడు, రొట్టెను విరిచి అందరికీ పంచపెట్టాడు. ఒక పాత్రలో ఉన్న ద్రాక్షరసాన్ని తీసుకొని, ఇది నా రక్తము, నూతన నిబంధన రక్తమని చెప్పి వారిని తాగమని ఇచ్చాడు. బల్లారాధన జరుగుతుంది మన భాషలో చెప్పాలంటే. ప్రభు ఉన్న ఆ స్థలములోనే యూదా హృదయములో ఎవరు ప్రవేశించారంట? సైతాన్. ఎవరుండగా? చెప్పండి, ఎవరుండగా? ప్రభు ఉండగానే అపవాది అయిన సాతాను యూదా హృదయంలో ప్రవేశించాడు. ప్రభు ఉండగా, యూదా ప్రభుతో ఉండగా, ప్రభు యొక్క రక్తమును, ప్రభు యొక్క శరీరమును తీసుకున్న మరుక్షణం అతనిలో ఎవరు ప్రవేశించారు? చూడు, ఎప్పుడు సాతాను యూదాలో ప్రవేశించాడో అక్కడ కూర్చోటానికి ఇష్టపడాల. గుర్తుపెట్టుకోండి. యూదా అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. యూదా అక్కడ కూర్చోటానికి ఇష్టపడలేదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోయి ప్రభును డబ్బుల కోసము పట్టిద్దామా, ఈ ఆలోచన కలిగింది. మిగిలిన వారికి ఆలోచన లేదు. మిగిలిన వారికి ఆ తలంపు రాలేదు. ఒక యూదాకు మాత్రమే ఆలోచన వచ్చింది. డబ్బు కొరకు ఆయనను పట్టించాలి. 3.5 సంవత్సరము ఆయనతో ఉన్నాడు. 3.5 సంవత్సరము ప్రతిరోజు ఆయనతో సమయం గడిపాడు. 3.5 సంవత్సరము ప్రభు నమ్మి ఆయన చేతికి కానుకలు ఇచ్చేవాడు కదా. కానుకలన్నీ ఎవరంట దాచుకున్నది? యూదా, ట్రెజరర్ అతను. ఆయన చేతికి కానుకలన్నీ ఇవ్వబడతాయి. ప్రతిరోజు వాక్యం విన్నాడు. ప్రతిరోజు దేవుని రాజ్యమును గూర్చిన మర్మములను విన్నాడు.
ప్రతిరోజు ప్రభుతో సమయం గడిపాడు, ప్రభుతో నిద్రించాడు, ప్రభుతో జీవించాడు, ప్రభుతో భోజనం చేశాడు, ప్రభుతో నడిచాడు. అద్భుతాలు ప్రభు చేస్తుండగా కన్నులారా చూశాడు. సముద్రం మీద నడుస్తుండగా కన్నులారా చూశాడు. గుడ్డి వారికి చూపును కలిగిస్తుండగా కన్నులారా చూశాడు. చనిపోయిన వారిని బ్రతికించినప్పుడు కన్నులారా చూశాడు. అసలు యూదా చూడని అద్భుతాలే లేవు. అయినా ఎవరిని పట్టించాలనుకున్నాడు? యేసును. ఎందుకు? అతనిలో ఎవరు ప్రవేశించాడు? నేను చెప్తున్నాను, మీలో కూడా సాతాను ప్రవేశించవచ్చు. ప్రతిరోజు చర్చికి వస్తూ ఉండు, ప్రతిరోజు వాక్యం విను. మీలో కూడా సాతాను ప్రవేశించవచ్చు. ఎప్పుడు సాతాను యూదాలో ప్రవేశించాడో అతనిలో ఈ ఆలోచనలు మొదలైనది. ఎవరిని పట్టించాలి? యేసును. రోజు వాక్యం వింటే మార్పు రావాలి. కానీ యూదాకు వచ్చిందా? మనమైతే వాక్యం వింటున్నాం, కానీ యూదా అలా కాడు. జీవము గల దేవునితోనే సమయం గడిపాడు. యేసు ప్రభు యొక్క మహిమ ఏంటో కన్నులారా చూశాడు. ఆయన గొప్పతనాన్ని రుచి చూశాడు. ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలన్నిటిని చూశాడు. ఆయనను ప్రభు కంటే యూదా డబ్బుకు విలువనిచ్చాడు కదా. 30 వెండి నాణయాలు ఎంత అంటే చెప్పండి? ప్రభువును దేంతో పోల్చి చూశాడు? 30 వెండి నాణయముల కొరకు గొప్ప దేవుణ్ణి ఏం చేశాడంట? అమ్మి వేశాడు. ప్రభుకి విరోధిగా మారాడు. కారణం సైతాను. దురాత్మ మనిషిలో పని చేస్తుంటే ఆ మనిషి దేవునికి విరోధముగా, దైవ సేవకులకు విరోధంగా పనిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నీ చుట్టూ దురాత్మ పనిచేస్తే ఖచ్చితంగా నువ్వు దైవజనులను విమర్శిస్తావు, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడతావు, దైవజనుల మీద తప్పుపడతావు, దైవజనులు ఎక్కడ ఇరికించాలని చూస్తావు. అదే నీ చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే దేవుని వాక్యం వినటానికి పరుగులెత్తుతావు, బైబిల్ చదవటానికి ఆతురత పడుతావు, ప్రార్థనలో సమయం గడపటానికి ఇష్టపడతావు. ఎందుకంటే నీ చుట్టూ దేవుని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. నీ చుట్టూ దురాత్మ పని చేస్తే ఇక్కడ నుంచి వస్తున్న ప్రతి వాక్యాలంటే నీకు మాత్రమే డిఫరెంట్గా అర్థమవుతుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీ చుట్టూ ఉంటే, నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది తెలుసునా? లోబడేటట్టు ఉంటుంది. పేతురు మాట్లాడిన మాటలు వినినప్పుడంట ప్రతి మాట వారిని గుచ్చుకున్నట్లుగా, పొడిచినట్లుగా ఉన్నదట. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రెష్గా వారి మీదకి దిగి వచ్చాడు. ఆ స్థలమంతటా ఆయన సన్నిధి ప్రసన్నతతో నిండి ఉన్నది. అప్పుడు పేతురు నిలబడి మాట్లాడుతుంటే అదే పరిశుద్ధాత్మ సన్నిధిలో నిలబడి ప్రజలు వింటున్నారు. ఆయన సన్నిధిలో పేతురు నోట నుండి వచ్చిన మాటలు విన్న వారికంట పొడిచినట్లు ఉన్నదంట. కానీ వారికి నొప్పి అనిపించలేదు. ఎందుకంటే వారు ఎవరి సన్నిధిలో ఉన్నారు? దేవుని సన్నిధిలో. కాబట్టి వారు ఏమన్నారు? నీ మాటలు మమ్మలను పొడిచిందని తిరగబడలేదు. అయ్యల్లారా, మేము ఏం చెయ్యాలి? మాకు తెలియచేయి. అప్పుడు పేతురు ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం
యేసు నామమున మీరేం చెయ్యాలి? బాప్టిసము పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మ అను వాగ్దానమును లేకపోతే వరమును మీరు పొందుదురు. స్తోత్రం చెబుతారా? ఈ వాగ్దానము మీకు మాత్రమే కాదు, మీకును మీ పిల్లలందరికీ, దూరస్తులకును ఈ వాగ్దానము చెందుతుంది. ఏ వాగ్దానం? దేవుడు యోవేలు ద్వారా పలికిన ఆ వాగ్దానం. నువ్వు పరిశుద్ధాత్మ సన్నిధిలో వాక్యం వింటే ఆ వాక్యం అంట నిన్ను పొడిచిన నువ్వు సరి చేసుకుంటావు. కానీ దేవుని ఆత్మ సన్నిధి నీ చుట్టూ లేకపోతే ఆ వాక్యం నిన్ను పొడిచినప్పుడు నీకు తిరుగుబాటుతనం వస్తుంది, ఆగిపోవాలన్న కోపం వస్తుంది. మీలో చాలామంది ఆగిపోవచ్చు. ఎందుకంటే మీ చుట్టూ ఏ ఆత్మ పని చేస్తుంది? దురాత్మ. ఎందుకు అంటే మీరు ఇంటికాడ ప్రార్థన లేదు, ఇంట్లో దేవుని సన్నిధి లేకపోవటం, ఇంట్లో ప్రార్థన చెయ్యకపోవటం, ఇంట్లో బైబిల్ చదవకపోవటం, మీ ఇంట్లో దేవుడు నివసించున్నట్లుగా మీరు కోరుకోకపోవటం. నేను చెప్తున్నాను, మీ ఇల్లు పరలోకములాగా ఉండాలంటే మీ ఇంట్లో దేవునికి ప్రార్థన చెయ్యి. మీ ఇల్లు దేవుని మహిమతో నింపబడినట్లుగా, మీ ఇల్లు దేవుని ప్రసన్నతతో నింపబడినట్లుగా, మీ ఇల్లు దేవుని వెలుగుతో నింపబడినట్లుగా ప్రార్థించు. నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం. నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు చూడు నేను హాల్లో ఉంటాను. రీజన్ ఏంటంటే నాకు ఇష్టం అది. నేనైతే ఎంజాయ్ చేస్తాను ఆ హాల్లో కూర్చొని. ఎంత హాయిగా ఉంటుంది తెలిసిన హాల్లో నేను కూర్చుంటే. ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. పండుకోవాలన్నా, బైబిల్ చదవాలన్నా, ధ్యానించాలన్నా హాయిగా ఉంటుంది నాకు ఆ ఇల్లు. ఇటు చూస్తేనే నాకు రేకుల షెడ్ అనిపిస్తుంది. ఆ రేకుల షెడ్ నాకేదో చెడుగా, చిన్న చూపు అనిపిలా, గొప్పగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది. పోనీ ఎవరైనా అక్కడ వచ్చి కూర్చుంటే నాతో పాటు ఎంజాయ్ చేస్తారు, భలే ఉందంటారు. కారణం ఏంటంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత. మీ ఇంటి వాతావరణం, మీ ఇల్లు కూడా అలా ఉండాలా. మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటే ఎవరైనా అన్యుడు వచ్చినా, అవిశ్వాసి వచ్చినా ఆ దేవుని సన్నిధిలో అడుగు పెట్టగానే ప్రశాంతంగా మారిపోతారంట. స్తోత్రం చెప్దామా? దేవుని ఆత్మ సన్నిధి నీ చుట్టూ ఉంటే ఆయన మాటలు నీకు రుచికరంగా ఉంటుంది. అక్కడ సుమారు ప్రజలందరూ పేతురు మాటను విని లోబడ్డారు. 3,000 మంది బాప్టిషన్ తీసుకున్నారు. ఎంతమంది అంటే చెప్పండి? 3,000 మంది. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు ఒకే రోజు 3,000 మందిని రక్షణలో తీసుకొని వచ్చాడు. అదే దేవుని సన్నిధి అక్కడ లేదంటే రాళ్లతో పేతురును కొట్టేవారు, రాళ్లతో పేతురుని హింసించేవారు. ఎందుకంటే దేవుని సన్నిధి లేని చోట సాతాను యొక్క సన్నిధి, సాతాను యొక్క ప్రసన్నత ఉంటుంది. వాడు ఉన్న చోట అల్లరి, గొడవలు ఉంటాయి, కేకలు ఉంటాయి. అర్థం చేసుకోండి. నేను ఎందుకు చాలామందికి చెప్తాను వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళవద్దు. కారణం ఏంటి తెలిసిన? కొన్ని ఇంట్లో ప్రార్థనలు ఉండవు, కొన్ని ఇంట్లో ప్రార్థనలు ఉండకపోవటం వలన ఆ ఇంట్లో దురాత్మలు నివాసము చేస్తుంది. అటువంటి ఇంటిలోనికి మనం వెళ్ళటం వలన ఆ ఆత్మ వలన మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్తున్నాను. మీరు అనుకుంటారు బంధువులు ఇల్లు, స్నేహితులు అని. కాదు, నువ్వు వెళ్ళే ఇంటి గల్లవారు ఎటువంటి వాళ్ళు, ప్రార్థన పరుల, విశ్వాసుల, అవిశ్వాసుల కనిపెట్టు. ప్రార్థనకు వచ్చే వాళ్ళ కాని వార కనిపెట్టు. అటువంటి ఇంటికి వెళ్ళటం వలన దురాత్మ వలన నీకు ఎఫెక్ట్ కలుగుద్ది. అసలు యూదాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది?
24 గంటల సేపు ప్రభుతోనే ఉన్నాడు కదా. ప్రభుతో ఉన్నవాడికి దురాత్మ లోనికి వచ్చే అవకాశం యూద ఎందుకు ఇచ్చాడు కదా. 24 గంటలు ఎవరితో ఉన్నవాడు? ప్రభుతో ఉన్నాడు. యేసుతో ఉన్న వాడిలోనికి దురాత్మ ప్రవేశించటానికి, సైతాన్ ప్రవేశించటానికి, ఆ సైతానుకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు యూద సాతానుకు తన హృదయం అనే తలుపు తీశాడు? ఎప్పుడు తెలిసినా ఒక సమయం అంట ప్రభువును విడిచిపెట్టి ప్రధాన యాజకులను కలవటానికి వెళ్ళాడు. ఎవరిని విడిచిపెట్టి? చెప్పండి, ఎవరిని విడిచిపెట్టి? ప్రభువును విడిచిపెట్టి యాజకులు పరిసయ్యులను కలవటానికి వెళ్ళాడు. అప్పుడు వారందరూ అసూయతో, ఈర్ష్యతో నిండి ఉన్నారు. ఎవరిని చంపటానికి ఎదురు చూస్తున్నారు? యేసును. అర్థమైందా? ఎవరిని చంపటానికి? యేసును చంపటానికి అసూయతో, ఈర్ష్యతో నిండిపోయి ఉన్నారు. అది ఒక దురాత్మ ప్రేరేపణతో నిండిపోయి ఉన్నారు. అటువంటి వారితో సహవాసం చేశాడు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళటం వలన వారిలో ఉన్న ఆ యొక్క దురాత్మ ఎఫెక్ట్ ఎవరికి తగిలింది? యూదాకు. ఆ మాట అర్థమైంది మీకు? నేను జోక్గా కాదు, సీరియస్గా చెప్తున్నాను. ఆత్మలంట ఒక మనిషిలో నుండి ఒక మనిషిలోనికి ప్రవేశిస్తుందంట. నా దగ్గరికి ఒక అతను వచ్చాడు. పేరు చెప్పను. అప్పుడు పాత చర్చి ఉంది. అతడు గలిబిలిగా ఉన్నాడు. అతని మాటలు, అతని ప్రవర్తన, అతని ఆలోచనలన్నీ గలిబిలి. చివరికి వెళ్ళేటప్పుడు మోకరించాడు. చేయి పెట్టి ప్రార్థించిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఆ గలిబిలి నాలో నేను కనిపెట్టాను. దాని అర్థం ఏంటంటే, అతనిలో ఉన్న ఆ గలిబిలి ఆత్మ నేను చేయి పెట్టడం ద్వారా నాలోనికి ఏమైనట్లుగా ఉంది. అది నేను కనిపెట్టాను. నేను అర్థం చేసుకున్నాను తర్వాత వాక్యము చేత. ఆ గలిబిలి ఆత్మను వెళ్ళగొట్టడం జరిగింది. నేను అక్కడ ఒక పాఠం నేర్చుకున్నాను. ఎదుటి వారిలో ఏ ఆత్మ పని చేస్తుందో అటువంటి వ్యక్తి నీ ఇంటికి వచ్చినా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళినా, అతని మీద నీ చేయి పడినా కూడా అతనిలో ఉన్న ఆత్మ నీలో ప్రవేశించే ప్రమాదము ఉంటుంది. నేను చెప్తున్నాను. ఆత్మలు కంటికి కనబడకుండా ఒకరిలో నుండి ఒకరిలోనికి పాస్ అవుతూ ఉంటుంది. మీరు పనులకు వెళ్తారు, సరదాగా మాట్లాడుకుంటారు. మీకు తెలియదు, అయ్యో పాపం, ఎవరిలో ఏ ఆత్మ పని చేస్తుందో మీకు తెలియదు. మీరు చేతులు వేసుకోవటం, మాట్లాడుకుంటారు. కానీ తర్వాత దాని ప్రభావం మీకు కనబడుతుంది. నేను అందుకే చెప్తాను, జాగ్రత్తగా ఉండు. నువ్వు దేవుని ఆత్మ చేత ముద్రించబడి ఉన్నావు. జాగ్రత్తగా ఉండు. ఆదాము పడిపోయాడు, పతనమయ్యాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం దురాత్మ కలిగిన మనుషుల దగ్గరికి వెళ్ళటం, వారితో సహవాసములో ఉండటం, వారి మాటలు విని దేవుని కుమారుడైన క్రీస్తుని అమ్మటానికి కూడా తెగించుకున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి వచ్చే వాళ్ళను కూడా మీరు కనిపెట్టాలి. మీ దగ్గరికి వస్తూ పోతున్న వారు మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తున్నాను. కలహాత్మ అనేది భయంకరంగా పనిచేస్తుంది. చూడు, యేసును పట్టించాడు,
కానీ చివరికి ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది? యేసు వైపు న్యాయం జరిగింది, యూదా వైపు ఏం జరిగిందంట? అన్యాయం. మీరు చూడు, యూదా యేసును పట్టించటం వలన దేవుని చిత్తము యేసు పట్ల నెరవేరింది. చూసారా? యేసుకు అది మేలే జరిగింది. అందుకే ఈ చివరి రోజుల్లో ఆయన బిడ్డలైన మనము జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా మెలకు కలిగి ఉండాలి. మీ ఇంటికి ఎవరైనా వస్తారు, కూర్చుంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, కలహాత్మగా ఉంటుంది. నా గురించి చెప్పవచ్చు, చెప్పలేము. మీరు జాగ్రత్తగా ఉండాలి, నేను చెప్తున్నాను. ఎందుకంటే దురాత్మ అతి వేగవంతంగా ఈ చివరి రోజుల్లో ఏం చేస్తుంది? పని చేస్తుంది. దేవుని ఆత్మ మిమ్ములను క్రీస్తుకు దగ్గర తీసుకెళ్ళటానికి పని చేస్తే, దురాత్మ మిమ్ములను క్రీస్తులో నుండి దూరము చేయటానికి ఏం చేస్తాడంట? పని చేస్తాడు. మీరు మెలకుగా ఉండాలి. మీరు ఈ మాటను మర్చిపోవద్దు. మీరు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ఏమై ఉన్నారు? ఆ ముద్రను మీరు పోగొట్టుకోవద్దు. ఆ ముద్రను మీరు కాపాడుకోండి. మీ దేహ విమోచన దినము వచ్చేంత వరకు మీరు కాపాడుకోండి. లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రము. వినిన ఈ మాటలను బట్టి దేవుని ఆత్మ సహాయం మనకు అవసరం. ఈ చివరి రోజులు ఈ దురాత్మలను వివేచించే ఆ జ్ఞానము, వరము ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనట్లుగా, రేపు జరగబోతున్న ఆరాధనను దేవుడు ఆశీర్వదించినట్లుగా, వీటి కోసం స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి స్వరమెత్తి ఆయనకి స్తోత్రాలు చెల్లించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు రేపు ఆరాధనలో మనలను వాడుకొనున్నట్లుగా, మనలను అభిషేకించినట్లుగా, ఆత్మతో నింపినట్లుగా, ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపబడినట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. నీ ఆత్మతో మమ్మలను అభిషేకించారు, నీ ఆత్మతో మమ్మలను ముద్రించారు, నీ ఆత్మతో మమ్మలను నింపినందుకు స్తోత్రములు తండ్రి. రేపు ఆరాధనను కూడా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. అనేక మంది వచ్చినందుకు స్తోత్రం. ఈ స్థలమంతటా నిండి పొర్లినట్లుగా ప్రజలను మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రములు. యేసు నామమున నూతనమైన ఆత్మలను మీరు తీసుకుని వస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. ఒక నూతనమైన కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రములు తండ్రి. మంచి నిద్రని రాత్రి దయచేయండి. తిరిగి వెళ్తున్నప్పుడు వినిన ఈ మాటలను ఆలోచింప చేయండి, గ్రహింపును దయచేయండి. మరల నీ పాద సన్నిధికి వచ్చేంతవరకు నీ కృప, నీ కాపుదల మాకు తోడుగా ఉండి నడిపించుటకు మీరు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.